మనము సూసైడ్ కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ప్రెజెంట్ ఇష్యూ అదే కదా. ఈ రోజుల్లో బీటెక్ వచ్చినప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ ఇంటర్లో నారాయణ, చైతన్య ఆర్ వాట్ ఎవర్ కాలేజెస్ రెసిడెన్షియల్ కాలేజెస్లో చదువుకుని వచ్చిన వాళ్ళే. 50% హాస్టలర్స్ అంటే ఇన్నోసెంట్ మైండెడ్, ఓన్లీ అప్ టు కాలేజ్ చదువుకోవడం, ఎగ్జామ్స్ అంతవరకే ఉన్నారు. అలాంటి వాళ్ళు సడన్గా ఇట్లాంటి అట్మాస్ఫియర్లో దే కాంట్ మింగిల్. అంటే ఒక భయం ఉంటుంది, సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు, ఆ నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అయిపోయింది. 50% అలా ఉంటే ఇంకో 50% లైక్ ఎక్కువ ఫ్రీడమ్తో, పేరెంట్స్ ఇచ్చిన ఎక్కువ ఫ్రీడమ్తో లైక్ వెరీ ఆరోగెంట్, చాలా పొగరుగా ఎవరైతే ఏంటి వాళ్ళు కూడా నెగిటివ్ పొగరుగా మాట్లాడడంతో ఎవరికైనా ఈమె ఏంటి ఇలా మాట్లాడుతుంది అని లేని ఆలోచనలు కూడా వస్తాయి. ఆ నెగిటివ్ ఒపీనియన్ అంటే సీనియర్స్ అంటే ర్యాగింగ్ చేస్తారు ఇలా ఉండకుండా ఆ ఒపీనియన్ ఎలా ఉండాలంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సీనియర్స్ ఉంటారు, దే ఆర్ దేర్ టు గైడ్ యూ అనేది ఫామ్ అవ్వాలి. ఇంకా అదొక అలా ఉంటే సూసైడ్ కేసెస్ అంత టార్చర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి అలానే వదిలేస్తున్నారు. వాళ్ళు లైక్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ దెమ్. అలాంటి వాళ్ళని అలా వదిలేస్తుంటే వేరే వాళ్ళకి ఇట్స్ లైక్ అన్ అడ్వాంటేజ్, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయిపోయింది. ఎవరు ఏం చేయరు, చేసినా ఏం అనేవాళ్ళే లేరు, ఇలా చేస్తే బాగుంటుందా, చేస్తే ఎలా ఉంటుంది, సో సమ్వన్ షుడ్ టేక్ ఎనీ యాక్షన్. ఇవన్నీ ఇట్స్ ఓన్లీ మీడియా హూ కెన్ పబ్లిసిటీ ఇవ్వడానికి ఇట్స్ ఓన్లీ మీడియా విచ్ కెన్ డూ ఇట్. సో మీడియా అనేది షుడ్ షేర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే కాలేజ్ ఎలా ఉంటుంది, సీనియర్స్ ఎలా ఉంటారు, వాట్ ఈస్ దేర్ థింకింగ్, జూనియర్స్కి నెగిటివ్ ఒపీనియన్ ఉండకూడదు. సో దట్ షుడ్ ఆల్ గో. జూనియర్ బీటెక్ కాలేజ్ ఎంటర్ అయ్యేలో వాళ్ళకి ఫస్ట్ ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. ఫస్ట్ బీటెక్ అనగానే ర్యాగింగ్ ఉంటుందని అలా మైండ్ సెటప్. అసలు మూవీస్ ఇంకా మిగతా అసలు పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఒక స్టూడెంట్ బీటెక్ రాకముందే కౌన్సిలింగ్ ఇవ్వాలి. అసలు కొన్ని కాలేజెస్లో బీటెక్ ఉంటాయి, మా కాలేజీలో అయితే అసలు ర్యాగింగ్ లేదు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు మాకు కూడా అదే సెటప్, మైండ్ సెటప్. కానీ స్ఫూర్తిగా జాయిన్ కాగానే ఆ మైండ్ సెటప్ అంతా అలా అసలు లేనేలేదు ర్యాగింగ్ అని. ఒక మైండ్ సెటప్ మీదనే డిపెండ్ ఉంటుంది. ఒక జూనియర్ ఒకవేళ నెగిటివ్ వేలో తీసుకుని అది దట్ లీడ్స్ టు డిప్రెషన్. అదే ఒక ఎక్స్టెన్షన్కి పోయి సూసైడ్స్కి వద్దు. ఒకవేళ పేరెంట్స్ ముందే కౌన్సిలింగ్ ఇస్తే ఒక ఎక్స్టెన్షన్కి ఆపేయచ్చు. మనం ర్యాగింగ్ని పూర్తిగా ఎరాడికేట్ చేయలేం, కాకపోతే దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు స్టూడెంట్ సైకాలజీ బట్టే ఉంటుంది ర్యాగింగ్ అనేది. ఇప్పుడు సీనియర్స్ సైకాలజీ ఎలా ఉండాలంటే జూనియర్స్ రాగానే వాళ్ళని గైడ్ చేసేలా అలా కౌన్సిలింగ్ ఇచ్చి మేనేజ్మెంట్ వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ అలా కౌన్సిలింగ్ ఇచ్చి పెడితే సీనియర్స్ నుంచి తగ్గుతుంది. జూనియర్స్ కూడా 10+2లో బాగా స్ట్రెస్ అయి ఉంటారు చదివితో, సో వాళ్ళకి డిప్రెషన్ ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎట్లా ఏదైనా కాగానే షేర్ చేసుకోవాలి, కానీ మనలోనే పెట్టుకొని ఇంకా డిప్రెస్ అయ్యి వేరే దానికి దాదియకుండా ఉండాలి. ఇప్పుడు యూత్ ఫేస్బుక్లో షేర్ చేసుకుంటారు కానీ పేరెంట్స్తో షేర్ చేసుకోరండి. సో పేరెంట్స్తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. సో మేము దేనైనా ఎదుర్కోగలమని. సో దానివల్ల సూసైడ్ అనే ఆలోచన రాదు. సో దీనివల్ల మనం సూసైడ్ని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ర్యాగింగ్ అనేది జస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్, ఆల్రెడీ చాలామంది చెప్పినట్టు ఇంటరాక్షన్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్ ఉంటే చాలు. అంత మితిమీరకూడదు, మితిమీరితే ఎవరికైనా ప్రమాదం. ర్యాగింగ్ అనేది బ్యాన్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఎంతవరకు బ్యాన్ చేయగలరు? కాలేజ్ ప్రెమిసెస్లో వరకు ర్యాగింగ్ అనేది రూల్ పాటిస్తారు, కానీ కాలేజ్కి రావడం అనేది ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ నుంచి కాలేజ్, కానీ బస్ స్టాప్లో కూడా సీనియర్స్ ఉంటారు, బస్ స్టాప్లో కూడా ర్యాగింగ్ చేస్తారు. అప్పుడు అక్కడ నో పేరెంట్స్, నో ప్రొఫెసర్, నో కాలేజ్ మేనేజ్మెంట్, నో రూల్. సో ర్యాగింగ్ మీద కౌన్సిలింగ్ అనేది ఇవ్వాలి ఫస్ట్ స్టూడెంట్స్కి. ర్యాగింగ్ మీద భయం పోగొట్టాలి. ర్యాగింగ్ ఈజ్ జస్ట్ ఏ ఇంటరాక్షన్ బిట్వీన్ జూనియర్ అండ్ సీనియర్, అంతే. ర్యాగింగ్ స్టాప్ చేయాలంటే మనం అనుకుంటే సరిపోదు కదా మేడం. స్టూడెంట్, గవర్నమెంట్ అందరూ అనుకోవాలి. స్టూడెంట్ కానీ, ఫ్యాకల్టీ, హెచ్ఓడి, డిపార్ట్మెంటల్ హెడ్ అండ్ ఇన్స్టిట్యూషన్ హెడ్, అట్లా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ అనుకొని స్పెసిఫిక్గా అసలు ర్యాగింగ్ అనేది ఎందుకు వస్తుంది, ప్రాబ్లమ్స్ ఏంటి. కొన్ని ప్రాబ్లమ్స్ మనం పేరెంట్స్తో షేర్ చేసుకుంటాం, కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. పేరెంట్స్తో షేర్ చేసుకునేవన్నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేం, ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేవన్నీ పేరెంట్స్తో షేర్ చేసుకోలేం కదా మేడం. కానీ దీన్ని బట్టి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ బాగా ర్యాష్గా అంటే వాళ్ళ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నారు. సో ఫస్ట్ పబ్లిసిటీ మేడం. మీరు అన్నారు కదా మేడం ఇందాక 6 మెంబర్స్ చనిపోయినని, అది ఇందాక మీరు చెప్తేనే తెలిసింది మేడం 6 మెంబర్స్ చనిపోయినని. సో పబ్లిసిటీ ఇంపార్టెంట్. 6 మెంబర్స్ చనిపోయినరు అంటే దానికి కారణం వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇచ్చిండ్రు, ఆ చనిపోయిన వాళ్ళు అలా చేసుకున్నందుకు
దానికి సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ వాళ్ళు అలా చేసుకోవడానికి కారణం ఏంటి? సస్పెండ్ చేయాలి. ఎవరైతే దానికి రీజన్ ఎవరో వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇచ్చిండ్రు అది పబ్లిష్ చేయాలి కదా మేడం. మీరు ఫస్ట్ అందరికి తెలియాలి కదా మేడం. ఫస్ట్ ర్యాగింగ్ అంటే ఇలా ఉంటుంది, ఇంత హార్డ్గా కదా. ఉంటుంది. ఎస్వి యూనివర్సిటీలో 7 members సస్పెండ్ చేసింది కదా గవర్నమెంట్. అది ఓన్లీ ఒక యూనివర్సిటీదే తెలుసు మేడం. 6 members అని మీరు ఇప్పుడు చెప్తే తెలిసింది 6 members చనిపోయిందని. సో అలా అందరికి పబ్లిష్ చేసే పేరెంట్స్ కూడా ఇలా అవేర్నెస్ వచ్చి స్టూడెంట్స్ ఫస్ట్ ఇంటర్ నుండి ఇంజనీరింగ్కి వచ్చే లోపే పేరెంట్స్ దానికి మోటివేట్ చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇలా ఉంటుంది, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని కష్టాలు అన్నీ ఉంటాయి. సో ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ సీనియర్స్ ఏది అడిగినా ఫ్రెండ్లీగా ఉండి ఓపెన్గా ఆన్సర్ చెప్పాలి మేడం. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఫ్యాకల్టీతోనైనా పేరెంట్స్తోనైనా ఫ్రెండ్స్తోనైనా షేర్ చేసుకుంటే వీ కెన్ సాల్వ్ ఇట్. అంతేకాని మనం ఆత్మహత్య సూసైడ్ కమిట్ చేసుకుంటే దానివల్ల లాసే కానీ ప్రాఫిట్ ఏం రాదు. అండ్ వాళ్ళు ఇంకా అదే కంటిన్యూ అవుతారు. సో ర్యాగింగ్ అనేది సీనియర్స్ జూనియర్స్ మధ్య ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ వరకు పరిమితం అయితే బాగుంటుంది. అంతకు మించి కనుక పరిధులు దాటితే ఈ ర్యాగింగ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తున్న స్టూడెంట్స్ ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాలి. దీనికి ప్రభుత్వాలు ముందుకు రావాలి, చట్టాలు కఠినతరం కావాలి. అలాగే కాలేజ్ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని స్టూడెంట్స్ కోరుకుంటున్నారు. సో మొత్తానికి ఏదైనప్పటికీ కూడాను ర్యాగింగ్ బ్యాన్ చేయాలి అనేది ఎన్టీవీ నినాదంగా తీసుకుంది. సో దీన్ని ర్యాగింగ్ ని బ్యాన్ చేసేంత వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిద్దాం. మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వండి. ఎన్టీవీ వేదికగా మీ గళం విప్పండి. ర్యాగింగ్ పై సమరభేరీ మోగిద్దాం. ఇది వాటి బ్యాన్ ర్యాగింగ్ ఎన్టీవీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.